ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చి అసర్షన్స్ ఇన్ ప్లే. సో మన ప్రీవియస్ వీడియోలో ఎలా మనం ఆ, ఏంటంటే ప్లే రేట్ యొక్క బిల్ట్ ఇన్ లొకేటర్స్ ని అండ్ అలాగే లొకేటర్స్ ని మనం తెలుసుకున్నాం, కరెక్టా? ఇప్పుడు దీంట్లో అసర్షన్ ఎలా వాడతాం? మనకు అసర్షన్స్ టూ టైప్స్ ఆఫ్ అసర్షన్. ఒకటి హార్డ్ అసర్షన్, అనదర్ సాఫ్ట్ అసర్షన్. హార్డ్ అసర్షన్ అంటే మనకు ఆటోమేటిక్ గా ఒక 10 లైన్స్ ఉందంటే థర్డ్ లైన్ లో ఫెయిల్ అయినా రిమైనింగ్ అన్ని కూడా ఫెయిల్. అండ్ సాఫ్ట్ అసర్షన్ అంటే ఇట్ విల్ ఎస్కేప్. ఓకే, ఆ రెండు కేటగిరీస్ ఉంటాయి. మన సాఫ్ట్ అసర్షన్ నెక్స్ట్ వీడియో సెషన్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా రాస్తాం ఏంటని. ఓకే, బేసిక్ గా ఈ అసర్షన్స్ లో కూడా సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అసర్షన్స్ ఉన్నాయి. ఓకే, మన డాక్యుమెంటేషన్ లో చూసుకుంటే మనకు ఆటో రిట్రైవింగ్ అసర్షన్స్ అని ఉంటాయి. ఇందులో మనకు టు బి క్లిక్డ్ అండ్ డిస్ప్లేడ్ అండ్ ఎనేబుల్ and to be particular text box to be empty, containing that particular text box as empty, then it will be empty అని చెక్ చేస్తుంది. మనం ఎడిటబుల్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాం, ఫోకస్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. టు బి హిడెన్ అంటే ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ హిడెన్ లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఆ వ్యూ పోర్ట్స్ చెక్ చేస్తాం, విజిబిలిటీ చెక్ చేస్తాం, కంటైనింగ్ చెక్ చేస్తాం. అండ్ అలాగే మనకు ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ వి హ్యావ్ ద వాల్యూస్ ఆర్ నాట్ అని కూడా చెక్ చేస్తాం. వీటన్నిటి చెక్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఓకే, పర్టికులర్ గా సింపుల్ ఎగ్జాంపుల్ లో చూపిస్తాను ఇక్కడ నేను ఈ పర్టికులర్ ని. ఓకే, ఈ అప్లికేషన్ తీసుకున్నాము అండ్ నేను ఆల్రెడీ పేజ్ క్రియేట్ చేసాను. ఫస్ట్ కేసు ఓకే, గో టు అండ్ మనకి ఇక్కడ నేను ఫస్ట్ ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ గురించి తీసుకున్నాను. ఓకే, అండ్ యూఆర్ఎల్ కూడా మనం చెక్ చేయొచ్చు. ఈవెన్ యూఆర్ఎల్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఈ యూఆర్ఎల్ మనకు ఆ, ఉందా లేదా అని. ఓకే, ఫస్ట్ యూఆర్ఎల్ తో స్టార్ట్ చేద్దాం. వెయిట్ పేజ్ డాట్ ఎక్స్పెక్ట్ పేజ్ అంటే కంప్లీట్ పేజ్ నేను పాస్ చేస్తున్నాను. ఓకే, టు హ్యావ్ యూఆర్ఎల్ అండ్ మన యూఆర్ఎల్ అనేది ప్రెజెంట్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత వెయిట్ ఎక్స్పెక్ట్ అండ్ పేజ్ అండ్ దెన్ టు హ్యావ్ టైటిల్. ఓకే, టు హ్యావ్ టైటిల్. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ పర్టికులర్ పేజ్? రిజిస్టర్. ఓకే, మనకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ఇన్స్పెక్ట్ చేసి అండ్ హెడర్ లోపల మన టైటిల్ ఉంటుంది. టైటిల్ ట్యాగ్ ఇక్కడ. ఓకే, ఇది రిజిస్టర్. ఓకే, రిజిస్టర్ అని తీసుకున్నాము. ఓకే, అండ్ మనకు కొద్దిసేపు వెయిట్ అనేది చేద్దాం. వెయిట్ పేజ్ డాట్ వెయిట్ 2000 సెకండ్స్ అండ్ మనకు ఈ పేజ్ అనేది రన్ చేస్తుంది. మనకు పాస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. మనకి పాస్ అనేది జరిగింది. ఓకే, దాని తర్వాత మనకు ఈ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ మనకు అండ్ మనకి పర్టికులర్ ప్లేస్ హోల్డర్ ద్వారా మనకు తీసుకొని ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ ఎడిటబుల్ కాదా అండ్ ఎనేబుల్ కాదా విజిబుల్ లో ఉందా లేదా చెక్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి వెయిట్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ అండ్ ఇక్కడ మనకు పేజ్ డాట్ గెట్ బై ప్లేస్ హోల్డర్ అండ్ మన ప్లేస్ హోల్డర్ ని సేవ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ టు బి ఎడిటబుల్. ఓకే, వన్ కేసు అండ్ సెకండ్ కేసు వచ్చి టు బి visible and to be editable and empty. ఈ ఎంటీ మీద మనం మోర్స్ ఓవర్ చేస్తే ఇది చెక్ చేసేది ఏంటంటే ఎన్షూర్ ద లొకేటర్ పాయింటింగ్ టు అన్ ఎంటీ ఎడిటబుల్ ఎలిమెంట్ ఆఫ్ అ డోమ్ టెక్స్ట్. అంటే ఆ పర్టికులర్ గా మనం ఏదైతే మనం చేస్తున్నామో
అసర్షన్ చేస్తున్న పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ కానీ మనకి అది ఎంటీలో ఉండాలి అండ్ ఎడిటబుల్ సెక్షన్ లో ఉండాలి. అప్పుడే మనము ఈ పర్టికులర్ దాన్ని వెరిఫై చేయగలుగుతాం అనమాట. ఓకే. చూడండి మనకు పాస్ అయింది. ఇప్పుడు ఇదే ఎడిటబుల్ దానికి నేను ఏం చేస్తానంటే జస్ట్ మనకి క్రాస్ చెక్ చేయడం కోసం ఒక ఫీల్డ్స్ మనకు టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవ్వాలి. ఎందుకంటే మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుందో లేదో తెలియాలంటే మనం నెగిటివ్ వేలో కూడా థింక్ చేసి చేస్తేనే మనకు క్లారిటీ వస్తుంది, లేకపోతే రాదు. మనకి ఎంటర్ చేసాము చూడండి, మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయ్యింది? గెట్ బై ప్లేస్ ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎంటీ బట్ ఇట్ ఇస్ నాట్ అన్ ఎంటీ. బికాస్ మనము టెక్స్ట్ బాక్స్ లో మనము వాల్యూ అనేది ప్రొవైడ్ చేసాం కాబట్టి మనకు ఆ పర్టికులర్ కేస్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఇలా మనం ఫెయిల్ కేస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, లేదా మనం ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అని. ఓకే. అండ్ ఈవెన్ మనకు కౌంట్ అనేది చెక్ చేయొచ్చు. కౌంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనము ఇచ్చినది ఇది మాత్రం సింగిల్ గా ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏం రావాలి? ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా సింగిల్ వాల్యూ కౌంట్ అన్నమాట. టు హ్యావ్ కౌంట్ అని ఉంటుంది. టు హ్యావ్ కౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాన్ని ఒకటి ఒకటి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ఒకటి మాత్రమే చూద్దాం. అండ్ ఇలా మనం ఈవెన్ మనకు ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ని చెక్ చేసుకొని కూడా మనం ఒక ఎక్స్పర్ట్ క్రియేట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అది ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రాపర్ గానా కాదని. పాస్. ఓకే. ఇందులో మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఇక్కడ చూడండి, మనకు చెక్ బాక్స్ ఇన్స్పెక్ట్ చేద్దాం. ఇక్కడ టైప్ వచ్చి చెక్ బాక్స్. ఓకే. టైప్ వచ్చి చెక్ బాక్స్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ కంట్రోల్ F అండ్ స్టార్ అండ్ మనకు అట్ ద రేట్ టెక్స్ట్ బాక్స్ తో పెడతాం. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చింది. ఓకే. 3 ఆఫ్ కౌంట్ కాబట్టి మన 3 ఆఫ్ కౌంట్ లో మనం చెక్ చేయాలి. మన కౌంట్ అనేది 3 రావాలి. ఓకే. అవైట్ ఎక్స్పెక్టెడ్ పేజ్ డాట్ లొకేటర్. ఇన్ దిస్ లొకేటర్స్ నేను వాల్యూ టు హ్యావ్ కౌంట్. ఈవెన్ మన సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా వెరిఫై చేయొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది 3. 2 ఇచ్చామంటే మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అవుతుంది. బికాస్ ఎందుకంటే మనం వెయిట్ చేసేది అంటే మనం ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో అది 3 మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే చెక్ బాక్స్ 3 ఉన్నాయి కాబట్టి చూడండి మన టెస్ట్ కేస్ అనేది ఫెయిల్ అయింది, పాస్ అయింది. ఒకవేళ మీరు రిపోర్ట్ చూడాలనుకున్నా కూడా ఈ ఎన్పిఎక్స్ ఇక్కడ చూడండి, మనకు ఎక్స్పెక్టెడ్ కూడా మనకి ఇది ఈజీగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అన్ని అసెషన్స్ దగ్గర పాస్ అయింది. ఓకే. అసెషన్స్ పేపర్ 3. ఓకే. అండ్ ఇంకా మనకి పర్టికులర్ చెక్ బాక్స్ కానీ రేడియో క్వాలిటీ కానీ చెక్డ్ ఆర్ నాట్ అనేది కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ చెక్ బాక్స్ ని హోల్డ్ చేస్తే పర్టికులర్లీ ఐడి ఉంది. ఐడి ద్వారా మనం అది చెక్ చేస్తామా లేదా అని చెక్ చేయొచ్చు. ఓకే. ఎలా చేస్తాము? వెయిట్ ఎక్స్పెక్ట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ బేసిక్ గా మనకు ఐడి కాబట్టి హ్యాష్ టు బి చెక్డ్. టు బి చెక్డ్ ఇది ఈ కేసెస్ లో. అండ్ ఈవెన్ మనకు ఆ, ఇంకొక ఫార్మాట్ ఇన్సైడ్ ఇక్కడ కూడా మనకు లోడ్ చేయొచ్చు. చెక్ అని చెక్ ఈజ్ చెక్డ్ ఆర్ చెక్. ఓకే. చెక్ అంటే దాని మీద క్లిక్ చేస్తుంది. ఓకే. ఈ చెక్డ్ అంటే చెక్ చేస్తుంది. అంటే చెక్ బాక్స్ ని చెక్ చేసిందా లేదా అని ఈ చెక్ అని ఉంటుంది అనమాట. ఇది ఇచ్చినప్పుడు టు బి చెక్ రాదు.
అంటే ఇక్కడ వరకు మాత్రమే టు బి, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ట్రూ పెడతాం. ఇలా చెక్ చేస్తాం. ఇలా కూడా కండిషన్స్ ని వెరిఫై చేయొచ్చు అనమాట. అంటే ఈ పర్టికులర్ బ్లాక్ ఉంది కదా, ఇది యాక్షన్. ఓకే, ఈ యాక్షన్ పర్ఫామ్ చేయడం వల్ల రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ట్రూ, దెన్ ఇట్ ఈస్ బి ట్రూ. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫాల్స్, నా మనకి ఫాల్స్ బై డిఫాల్ట్ మనకి అది చెక్డ్ అయి ఉండదు. కాబట్టి ఈజ్ చెక్డ్, ఇది ఆటోమేటిక్గా మనకు ఫాల్స్ వస్తుంది. ఓకే, ఫాల్స్ వచ్చినప్పుడు మనకి ఏంటి, మనం వెరిఫై చేస్తుండేది కూడా ఫాల్స్ కాబట్టి. ఓకే, టు బి చెక్డ్ అని బయట సైడ్ ఇవ్వచ్చు, లేదంటే పర్టికులర్ దానికి కూడా సెక్షన్ లో ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఫంక్షన్ ఈజ్ చెక్డ్, రిసీవ్డ్ వచ్చి ఫంక్షన్ ఈజ్ చెక్డ్ అని వచ్చింది. కాబట్టి ట్రూ కిందికి వెళ్తుంది. ఇవి ఒక్కొక్కసారి క్లారిటీగా రాసుకోవాలి. మళ్ళీ fill అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అది అలాగే ఉంది. ఎందుకంటే నేను ఫంక్షన్ టైప్ ఇవ్వలేదు, నార్మల్గా వచ్చి అన్డిఫైన్డ్ కిందకి వెళ్ళిపోయింది. ఓకే, ఇలా మనకు కొన్ని కేసెస్ కిందకి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది చెక్ రన్ చేద్దాం. ఇట్ షుడ్ బి ఎక్స్పెక్టెడ్ చెక్డ్, బట్ ఇట్ ఈస్ అన్చెక్డ్. మనం చూస్తే అన్చెక్డ్, మనకి అన్చెక్ చేసాం కాబట్టి మనకి చెక్ అవ్వలేదు. ఒకవేళ ఇదే దాన్ని మనం చెక్ చేస్తే వెయిట్ పేజ్ డాట్ చెక్, చెక్ అన్న వాడచ్చు, లేకపోతే క్లిక్ అన్న వాడచ్చు. బోత్ ద కేసెస్ సేమ్, బోత్ ద కేసెస్ సేమ్ ఉంది. చెక్ అన్న కూడా మనకు అది క్లిక్ చేస్తుంది. అండ్ చూడండి, చెక్ బాక్స్ ని క్రికెట్ అనే దాన్ని చెక్ బాక్స్ ని చెక్ చేసి ఇప్పుడు పాస్ అయింది. ఓకే, ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, మనకు ఒక టెక్స్ట్ బాక్స్ లోకి వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయడానికి టు హ్యావ్ టెక్స్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మనకు ఆ పర్టికులర్ టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఓకే, నేను ఈ పర్టికులర్ గా ప్లేస్ హోల్డర్ నే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ టు హ్యావ్ వాల్యూ. ఓకే, వాట్ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ లోకేష్. ఓకే, సేమ్ వాల్యూ ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ వాల్యూ ప్రొవైడ్ చేశాను కదా, దీన్ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. కొద్ది టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. చెక్ బాక్స్ లోకేజ్ ఎంటర్ చేసింది. అండ్ మనము
values. Oh, sorry. Expected capital L, but written for small l. అందుకోసం అది ఫెయిల్ అయింది. ఓకే, లేకపోతే మనకు 100% మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ పాస్ చూద్దాం. చూడండి, మన టెస్ట్ కేస్ అనేది పాస్ అయింది. ఇలా సో మెనీ కేసెస్ ఉన్నాయి, ఇంకా మనకు చాలా అసర్షన్స్ ఉన్నాయి, అవి కూడా మనము చెక్ చేద్దాం. అండ్ కమింగ్ వీడియో సెషన్స్ లో మనం ఇంకా చూద్దాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మనకు ఉన్న అసర్షన్స్ అన్ని వన్ బై వన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నా వీడియోలో మీరు పోస్ట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.